హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చాఫిరించి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడి తయారీ విధానం తెలుసుకుందామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునగాకు శుభ్రం చేసి పెట్టుకున్నది, ధనియాలు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, వేరుశనక్కాయ గుళ్ళు 1 కప్పు, నువ్వులు 1/2 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు కారానికి సరిపడా, చింతపండు 1 చిన్న రెమ్మ. ముందుగా స్టవ్ అంటించుకొని మనం ఆయిల్ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలని, జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకొని, పల్లీలు కొంచెం వేగిన తర్వాత, ఇందులో మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. ఇలా ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు యాడ్ చేసుకుందాం. ఈ మునగాకు కారపొడి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే రోజు తీసుకోవచ్చు కూడా దీన్ని. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. మీరు కారం ఎక్కువ తినేటట్టుంటే ఇంకో కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మిక్స్ అయిన తర్వాత కొంచెం లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మునగాకు కూడా వేసేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మనం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. మునగాకు చాలా తొందరగా వేగుతుంది, మరీ ఎక్కువ వేగనివ్వకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అయితే పోతుంది. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత మునగాకు కొంచెం ఇది వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇలా కొంచెం ఇలా వేగిన తర్వాత ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇది ఇలాగా అలా ఈ వేగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ జార్ తీసుకుని ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకుందాం, అలాగే ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మనం దీన్ని వీలైనంత ఫైన్గా దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి మనం మెత్తగా అయిన పొడిని మనం ఒక బాటిల్లో కానీ లేదా బాక్స్లో కానీ వేసుకుంటే మనకు 6 months వరకు ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్. ఇది ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనం చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో పొడిది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి హెల్త్కి. చూసారా, ఇది ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం మూత పెట్టుకుంటే వితౌట్ ఫ్రిడ్జ్ 6 months వరకు ఉంటుందండి ఇది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.